ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మాటలు వింటూ ఉన్న మీ అందరినీ దేవుడు తన కృపా ఆశీర్వాదాలతో నింపి అన్ని విషయాలు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మహాగణుడు అయిన మా తండ్రి, మహిమాన్వితుడు అయిన మా దేవ, సర్వాధికారి సర్వశక్తుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన ఈ కొద్ది మాటలతో నాయన నిన్ను సమీపిస్తూ ఉన్నా. అయ్యా, మా ప్రియబిడ్డలందరూ కూడా ఈ మాటలు విని వారి విశ్వాసములు బలపడినట్లుగా, నిరీక్షణతో నింపబడినట్లుగా, అయ్యా నీ కృప ద్వారా వారు వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. వారి ప్రతి అవసరత కూడా తీర్చండి. ఎందుకంటే ప్రభువా, నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావు, మాకు రక్షణ ఇచ్చావు. అయ్యా, ఆ రక్షణ ఇవ్వడానికి వచ్చిన నీ మొదటి రాకడ దినాలను అయ్యా మేము జ్ఞాపకం చేసుకొని సదుతీస్తూ రెండవ రాకడకు ఆయత్తపడుచు ఉండగా, నా గొప్ప దేవ, మా బిడ్డలందరినీ మమ్ములను అయ్యా మీరు దర్శించి మహిమను పొందమని ఈ ఉదయకాలపు నీ యొక్క ఉన్నతమైన నామములు మా స్తుతియాగాని మమ్ములను అంగీకరించి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు దివ్య నామములో మీకు సమర్పించుకొని అడిగి ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని యాకోబు పత్రికలో ఉన్న ఒక మాట మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. మరి భక్తుడైనటువంటి యాకోబు రాస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తరములో మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నా. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అలాగే 12వ వచనాన్ని చదువుతున్నా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ రెండు విషయాలను ఈ ఉదయకాలం మనం మీ ముందు తీసుకొస్తున్నా. ఈరోజు మన ధ్యానాంశము సహించువాడు, సందేహించువాడు. ఒకటి సహించువాడు గురించి మనం 12వ వచనములో చూసాం. రెండోది సందేహించు వారి గురించి మరి 6వ వచనం నుండి 8వ వచనం వరకు రాయబడుతున్న మాటలు మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే సహించిన వాడు మనం మొట్టమొదటి చూద్దాం. సహించిన వాడు అతని గురించి ఏం రాయబడిందంటే అతడు ధన్యుడు అనే మాట రాయబడుతుంది. ఎంత గొప్ప భాగ్యం అండి! ధన్యుడు అంటే అన్ని విషయాల్లో వర్ధిల్లిన వాడు. కుటుంబ పరంగా, సంతాన పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆత్మీయ పరంగా, మానసికంగా, శారీరకంగా, అలాగే సమాజంలో ప్రతి పరిస్థితిలో కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి, మంచి స్థితిని కలిగి వర్ధిల్లినటువంటి వ్యక్తిని ధన్యుడు అంటారు. అయితే మరి ధన్యుడు ఎలాగుంటాడంట? ఏ విషయంలో కూడా సందేహపడక తను ప్రతి శ్రమను కూడా సహించినప్పుడు అతడు ధన్యుడిగా పిలువబడతాడు అని. ఆ ధన్యుడు నిలుచును అని వ్రాయబడుతుంది. ఆ ధన్యుడు ఏమవుతాడంట? ఆ శ్రమను ఓర్చుకున్నవాడు స్థిరంగా ఉంటాడు అని వ్రాయబడుతుంది. అందుకనే అతనికి ఇచ్చే బహుమానం ఏంటంటే జీవ కిరీటం అని వ్రాయబడుతుంది. అతడు పొందుకునే బహుమానం జీవ కిరీటం. ఉదాహరణకి మన దేవుని యొక్క వాక్యంలో చూస్తే మరి పౌలు దేవుని యొద్దకు రాక మునుపు అతని జీవితం మనకు తెలుసు. అయితే పౌలు దేవునిని విశ్వసించిన తర్వాత, దేవునిని నమ్మిన తర్వాత అతడు ఎన్ని శ్రమలు ఓర్చుకున్నాడో, ఎన్ని శ్రమలు పెట్టినప్పుడు అతడు సహించాడో మనం కొరింథీ పత్రికలో, అలాగే ఆయన రాసిన పత్రికలో ఆయన చెప్పిన మాటలు మనం వింటాం. మరి ఆయన ప్రయాణంలో కానీ, సముద్రంలో కానీ, అలాగే రాళ్లతో కొట్టబడటం, కొరడతో కొట్టబడటం, బెత్తముతో కొట్టబడటం, ఆకలి దప్పికలతో, ఇలాగ అనేకమైన వీటన్నిటిలో కూడా అతడు సహించాడు, ఓర్చుకున్నాడు. అందుకనే అతడు ధన్యుడయ్యాడు. అతడు ఏమన్నాడు? నేను ప్రభువును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్పగలిగే ఆ ధైర్యం కలిగిన మాటని ఉపయోగించారు. అలాగే తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, నేను విశ్వాసముతో నా యొక్క పరుగు పందాన్ని నేను తుదముట్టించాను, నా కొరకు బహుమానం జీవ కిరీటం ఉన్నది అని ఆయన చెబుతూ ఉన్నాడు.
కనుక మనం సహించినప్పుడు మనం ధన్యులుగా ఉంటాం. మనం సహించినప్పుడు మనం నిలబడి ఉంటాం ఆ స్థిరంగా. మనం సహించినప్పుడు మన జీవ కిరీటాన్ని పొందుకుంటాం. అది పౌలు మనకి ఒక గొప్ప మాదిరిగా ఉంటూ ఉన్నాడు. అలాగే మరి దేవుని యొక్క వాక్యములోనే ఈ క్రిస్మస్ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కనుక మరి ఇంటి దినాల్లో మరి ఒక స్త్రీ, ఆమె పేరు మరియా అని మనందరికీ తెలిసినటువంటి సత్యమైనది. ఈ మరియ గురించి చూసినట్లయితే ఆమె ఒకే మాట ఉంది, నీ చిత్తము జరుగును గాక అని ఆ దేవదూతతో చెప్పింది. దేవుడు తన ఎడల ఏదైతే చేయబోతున్నాడో అది జరగటానికి ఏమాత్రం అనుమానానికి సందేహానికి తావివ్వకుండా తన ముందు ఎలాంటి శ్రమలు రాబోతున్నాయో, ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో ఆ యొక్క శ్రమలు ఎరిగుండి అవమానాలు భరించడానికి, ఆ శ్రమను భరించడానికి ఆమె ఇష్టపడి ఆమె అంటూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా, నీ చిత్తము జరుగును గాక. వెంటనే దేవుని చిత్తానికి విధేయత చూపింది, దేవుని యొక్క చిత్తానికి లోబడింది ఆమె. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన జీవితాల్లో ఒక్కోసారి శ్రమలు అనుమతించినప్పుడు మనం సహించాలి, అంతేగాని గొనగకూడదు, సనగకూడదు. నాకెందుకు ఇలా జరుగుతున్నాయి అని మనం అనుకోకూడదు. దేవుని వాక్యం అదే చెబుతూ ఉన్నది. మరి క్రిస్మస్ మాసాల్లో అయితే ఇంకా ఎంతగా చదువుతామో, ఎంతగా గొనుగుతామో, కుటుంబంలో భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, నాకు అది కొనిపెట్ల, ఇది కొనిపెట్ల, నాకు అవి లేవు, ఇవి లేవు, అందరూ కొనుక్కున్నారు, మాకేమీ లేవు అని, దేవా మమ్మల్ని ఎందుకు ఇలా గుంచావు, మాకెందుకు ఇవ్వలేదు అని దేవుని మీద ఇలాగ ఫైట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, సహించిన వాడు ధన్యుడు. ఏంటి శోధన అనేది, శ్రమ అనేది, ఆ శ్రమలో సహనం కలిగి ఓర్పు కలిగిన వారు ధన్యులు అని యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. రెండో మాటలు మనం చూస్తే సందేహించువాడు. సందేహం అంటే అనుమానం. అనుమానించిన వాడు ఎలా ఉంటాడంట, అతడు రేపబడును అని వ్రాయబడుతుంది. మనం ఏదైనా సరే సందేహపడకూడదు, అనుమానం పడకూడదు. దేవుడు చెప్పింది తూచే తప్పకుండా పాటించడానికి ఇష్టపడాలి. ఒకవేళ సందేహపడితే అక్కడ రేపబడతాడు. అనుమానించేవాడు ఏం చేస్తాడంటే రోజు రోజుకు రెచ్చిపోతూ ఉంటాడు. ఒక వ్యక్తి భార్యను అనుభవించిన, అలాగే భర్తని భార్య అనుమానించడం మొదలుపెట్టింది అనుకోండి, అది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. ఎవరు ఎన్ని చెప్పినా ఆమె చూచినట్లుగానే భర్త గురించి మాట్లాడతాయి, ఆయన చూసినట్లుగానే భార్య గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడి వరకు రేపడతారంటే వారి కుటుంబాలు విడిపోవటానికి, వారు డైవర్స్ తీసుకొని ఇద్దరు కూడా ఎవరు దాన్ని వారు వెళ్ళటానికి ఇష్టపడే వరకు కూడా వారు రేపబడుతూ ఉంటారు. అదే దేవుని యొక్క వాక్యం చెబుతున్నమాట. రేపబడటం అంటే ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనుమానం, ఆ యొక్క సందేహం. అలా రేపబడి చివరికి ఎగిరిపోతారు. ఇప్పుడు ఆ డైవర్స్ తీసుకోవటం ద్వారా ఎవరు దారి వాళ్ళు అయిపోతూ ఉంటారు. వారు ఎవరి మార్గం వాళ్ళది, ఎవరి ఆలోచన వారి, ఎవరి జీవితం వాళ్ళది. రేపొద్దున వీడిదంతా అటుపడతాం, అటుదంతా ఇటు పడతాం అన్నట్లు లోకంలోకి వెళ్ళామనుకోండి, భర్త విడిచిపెట్టి వచ్చిందిరా, లేకపోతే భార్యని అనుమానించి వదిలేశాడురా, వీడికి పెళ్ళట్టయింది, ఇప్పుడు ఎవరు వస్తారు, వీడు ఒంటరోడు అయిపోయారు. అలా బయటికి వెళ్తే సమాజంలో ఎవరో ఒకళ్ళు, బంధువుల మధ్యకి వెళ్తే ఎవరో ఒకళ్ళు, ఇలాగేమవుతామంటే మనం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, బంధువుల మధ్య కానీ ఎక్కడికి వెళ్ళినా మనం సమాధానంగా కూర్చోలేము, అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే సందేహం ద్వారా మనం ఎగిరిపడటం ద్వారా, రేపబడటం ద్వారా, ఆ రేపబడిన మనస్తత్వాన్ని బట్టి విడిపోవటం ద్వారా సమాజంలో మన గౌరవాన్ని కోల్పోయాం కనుక వారు మనిషిని మాటలు బట్టి ఆ స్థలం నుండి మనం అవతలకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే అతడు ఏమవుతాడంట, వెళ్ళిపోతాడు. రెండోదిగా అక్కడ వ్రాయబడుతున్న మాట, ఆ సందేహించేవాడు ద్విమనస్సు కలిగిన వాడుగా ఉంటాడంట. 7-8 వచనాలు వ్రాయబడతాయి. 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. 2 రకాలుగా జీవిస్తూ ఉంటాడు. మనుషుల ముందా విధేయుడిగా కనపట్లన్నట్టు ఉంటాడు, కానీ లోన ఎంత అనుమానిస్తూ ఉంటాడు. అందుకని అతను మనసు 2 రకాలు, పైన ఒకలాగా ఉంటాడు, లోన ఒకలాగా ఉంటాడు. అలాగే సమాజంలో ఒకలాగా ఉంటాడు, ఇంట్లో ఒకలాగా ఉంటాడు. అలాగే కుటుంబంతో ఒకలాగా ఉంటాడు, కుటుంబేతరులతో ఒకలాగా ఉంటాడు. ఇలాగా 2 రకాల మనస్తత్వాలు కలిగి ఉంటాడు. అతని జీవితం ఎలాగుంటాయి, అస్థిరుడిగా ఉంటాడంట, స్థిరత్వం లేనివాడు.
ఏ విషయంలో కూడా అతడు స్థిరంగా నిలబడలేడు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని చదువుతున్నప్పుడు మరి యేసు ప్రభు దగ్గరికి అనేక మంది వచ్చారు. అనేక మంది వచ్చి మత్తయి సువార్త 28:17 వ్రాయబడుతుంది కదా. చాలా మంది వచ్చారు. అందులో మరి కొంతమంది విశ్వసిస్తే కొంతమంది సందేహించారంట. సందేహించి దేవునికి దూరం అయిపోయి వెళ్ళిపోయారు. అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇంకా మరి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఒక్కడే నమ్మాడు, అతడు స్వస్థత పొందాడు. మిగిలిన 9 మంది వారు నమ్మలేదు కనుక, వారిలో సందేహాలు ఉన్నాయి కనుక వారు స్వస్థత కలగలేదు. అలాగే మరి జకర్యా గురించి వ్రాయబడుతుంది. క్రిస్మస్ దినాల్లో జకర్యా మరి మరియ లాంటి ధన్యురాలు కాలేకపోయాడు. మరియని ధన్యురాలు అని పిలిచారు, కానీ జకర్యా ధన్యుడిగా పిలవలేకపోయారు. ఎందుకంటే అతడు ఇది ఎలా జరిగింది అన్నాడు. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి, ఇరుగు నీ సంతానం పొందబోతున్నావు అని అంటే, నేను ముసలోడిని, నా భార్య ముసలి కదా, ఇది ఎలా జరిగింది అన్నాడు. అతడు నమ్మలేదు కాబట్టి అతడు ఏమయ్యాడు, మాట్లాడకుండా మోగవాడైపోయాడు. అది జరిగే వరకు. కనుక మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం ప్రార్థించినప్పుడు అది జరిగిద్ది అని ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి తప్ప సందేహం అనేది రాకూడదు. తోమ సందేహించాడు. ఆ తర్వాత దేవుని ప్రత్యక్షతను పొందుకున్న తోమ గొప్ప సువార్తికుడిగా మారాడు. కనుక ఇప్పటి వరకు నీలో సందేహాలు ఉన్నాయా? వాటిని విడిచిపెట్టు, దేవుని యందు విశ్వాసం ఉంచు. నువ్వు శ్రమలో సహనం కలిగి ఉండు, నువ్వు సహించి ఉండు. దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు, నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఈ క్రిస్మస్ మాసంలో ప్రతి దీవెనను మనం అనుభవించగలుగుతాం. ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు, సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు, నెమ్మదిని ఇవ్వటానికి వచ్చాడు, ఆరోగ్యాన్ని ఇవ్వటానికి వచ్చాడు, నీకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. ఆ రక్షణ, ఆ సంతోషము నీకు కలుగును గాక. ఆమె ప్రార్థన. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, దైవ మానవుడిగా ఈ లోకానికి తెచ్చి అయ్యా నీ యొక్క సమాధాన సంతోషాలు మాకు ఇచ్చావు. అయ్యా, మాలో ఉన్న సందేహాలను దూరపరిచి మా విశ్వాసాన్ని స్థిరపరిచి మేము విశ్వాసంలో స్థిరపడి నీ సాక్షులుగా ఉండినట్లు, నీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలకు ఉండినట్లు అయ్యా మీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, యూట్యూబ్ ఛానల్ ద్వారా అయ్యా ఈ వాక్యాన్ని మా ప్రియ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆరోగ్యపరంగా దీవించండి, ఆర్థికపరంగా ఆత్మీయంగా దీవించండి. ఈ మాసంలో వారి ప్రతి అక్రతలు తీర్చండి, అనేక మందికి దీవెనకరంగా ఉంచండి. మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడయండి, అన్ని విషయాలు దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఆమె ఆమె ఆమె. ప్రైజ్ ది లార్డ్.